లేదురా, క్లోరోఫామ్ ఓవర్డోస్ అవ్వడం వల్ల జస్ట్ అన్కాన్షియస్ అయ్యారు అంతే. జస్ట్ అన్కాన్షియస్ కాదు, అన్కాన్షియస్ లీడ్స్ టు డెత్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? Alexa, usual adults dose for reversal of sedation. Here are some results from the web. Flumazenila. Yes, sir. Flumazenil injection 0.2 mg every 15 seconds ki 1 time చెప్పున 5 times వేయాలి. అంటే ఒక్కొక్క దొంగకి 1 mg. సో 5 దొంగకి 5 mg. మనకి 5 mg ఫ్లూమోజెనిల్ ఇంజెక్షన్ కావాలిరా. మరి దానికి ఎంత అవుతుందిరా? ఎలక్ట్రా అడుగుదాం. 0.5 mg 900 అయితే 1 mg 1800. 1800 into 5 9000. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదిరా? మన కిడ్డీ బ్యాంక్లు ఉన్నాయి కదా అన్నయ్య. అమ్మో, ఇన్ని డబ్బులో ఇవన్నీ మనమే దాచామా అన్నయ్య? డాడీకి ముద్దు పెట్టినప్పుడల్లా లంచం తీసుకుంటావు కదా. అసలు ఇవన్నీ ఎందుకు? దొంగల దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, తీసుకొని మమ్మీకో డాడీకో పోలీసులకో ఫోన్ చేస్తే అయిపోతుందిగా. నువ్వు ఎక్కువ మాట్లాడుకో. మమ్మీకో డాడీకో పోలీసుకో ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి 2 hours పడుతుంది. ఈ లోపల దొంగలు చచ్చిపోతే సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నప్పుడు హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దాకా చేశాం కదా, ఇప్పుడు కూడా అలాగే చేద్దాం. ఓకే? అరే నువ్వు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురాబో. పోలీసులకు ఫోన్ చేయాలా, మెడిసిన్స్ తేవాలా? మందు కొడితే మాకు మేమే మాకు మేమే మారాగు. కార్ రాలేదంటే బావగారు రానట్టే. లైట్స్ ఆఫ్ చేసినాయంటే పిల్లలు పడుకున్నట్టే కదా. మనం ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా. ప్లీజ్, నా బర్త్డే కదా. ఓకే, ఆ స్ట్రీట్ చివరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒకవేళ బావ వాళ్ళు వచ్చినా మనకు తెలిసిపోతుంది, మనం సేఫ్. ఓకే, లెట్స్ మూవ్. చిన్న పిల్లలు ఉన్నారయ్యా, ధర్మం చేయండి అయ్యా, మీకు తోచినంత తీయండి అయ్యా. డబ్బులు ఉన్నాయి కదా, కొన్ని వాళ్ళకి ఇద్దామా? ఒకవేళ మెడిసిన్ కొన్నాక సరిపోకపోతే, సో మెడిసిన్ కొన్నాక మిగిలితే ఇద్దాం. అంకుల్, ఏంటంటే ఈ టైంలో వచ్చావు? డాడీ మెడిసిన్స్ ఇమ్మన్నారు అంకుల్. ఈ మెడిసిన్స్ డాడీకి ఎందుకురా? ఏమో తెలియదు అంకుల్, అర్జెంట్గా కావాలన్నారు. అరే చిన్న, ఈ ఫ్లూమోజెనిల్ ఇంజెక్షన్ ఒక ప్యాక్ ఇవ్వు. 9000 రా. ఓకే అంకుల్, థ్యాంక్స్ అంకుల్. ఓకేరా. డాడీ ఫోన్ చేయమని చెప్పు. అలాగే అంకుల్. డబ్బులు మిగిలే కదా, ఇచ్చేద్దామా? ఇక వీటితో మనకేం పని ఉంది, ఇచ్చేద్దాం. ఇదిగో అమ్మా, తీసుకోండి. అయ్యో వద్దు బాబు. పర్లేదమ్మా, అందరికి మంచి ఫుడ్ పెట్టండి. వద్దు బాబు, తీసుకోండి. అయ్యో వద్దమ్మా వద్దమ్మా. ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను రన్ చేస్తే వాళ్ళు కూడా రన్ చేస్తారు. ఒకవేళ కింద పడి మెడిసిన్స్ పగిలిపోతే మళ్ళీ కొనడానికి డబ్బులు కూడా లేవే. లేట్ అయితే దొంగలు చచ్చిపోతారు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి? అన్నయ్య, మా గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేక మెడిసిన్స్ తీసుకెళ్తున్నా అన్నయ్య. నా దగ్గర ఉన్న డబ్బంతా ఆ బెగర్స్కి ఇచ్చేసాను అన్నయ్య. ఈ కవర్లో ఉన్న మెడిసిన్స్ తప్ప నా దగ్గర ఏమున్నా తీసుకోండి అన్నయ్య. చెల్లిపోరా,
థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్క దొంగ దగ్గరికి వెళ్ళి నుంచోండి. ఎందుకురా? ఎందుకంటే ఎవరి ఇంజెక్షన్స్ నీడిల్స్ వాళ్ళకి డివైడ్ చేస్తాను. ఒకరికి ఇచ్చిన నీడిల్స్ ఇంకొకరికి ఇవ్వకూడదు కదరా. అసలు నీకు ఇంజెక్షన్ చేయడం వచ్చా? హలో, మా అన్నయ్యకి ఇంజెక్షన్ చేయడం వచ్చు. మా తాతయ్యకి డయాబెటీస్, మా తాతయ్యకి డైలీ డోస్ మా అన్నయ్య ఇస్తాడు. రేయ్, వాడి గురించి వదిలే, గో హెడ్. అయిపోయింది. సెకండ్ డోస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫైవ్ డోసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకెప్పుడు లేస్తారు వీళ్ళు? సార్ మీరు చెప్పిన రోడ్లకి ఎంట్రీ అయినా సార్. ఆపుతున్నారు సార్. ఓకే సార్. సార్ ఇక్కడ సార్ ముందుకు రావాలా సార్? అక్కడ లెఫ్ట్ తీసుకొని చక్కగా ముందుకు వచ్చి మళ్ళీ రైట్ తీసుకొని రా. తీసుకున్నా సార్. మెట్లు ఎక్కు సార్. నిన్ను మెట్లెవడు ఎక్కుమన్నాడా? దిగు, మెట్లు దిగురా. వస్తున్నా సార్, వస్తున్నా. ఇప్పుడు ఆ గల్లి పోటీ తోబట్టుకో చక్కారా. ఇప్పుడు రైట్ తిరుగు. కరెక్ట్ అడ్రస్ చెప్పొచ్చు కదా సార్? అరే మేము దొంగలేరా బాయ్, కరెక్ట్ అడ్రస్ పెట్టాం. మిడ్ నైట్ పూట ఈ జోక్ లేండి సార్. కరెక్ట్ అడ్రస్ చెప్పండి సార్. అందుకేరా బాయ్, మేము నిజాలు ఎవరికి చెప్పం. ఎక్కడ సార్? ఇక్కడిక్కడ తిప్పుతున్నారు. జర కరెక్ట్ గా చెప్పండి సార్. ఈ గల్లీలు ఏందో, ఈ అర్ధరాత్రి పూట ఏ ఆడిస్లో కాలు పెడుతున్నా అర్థం కావట్లేదు సార్. అరే టమాటా ఇట్రా. సార్ శివ అంటే నేనే. ఆర్డర్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి సార్. అరే నువ్వేంద్రా బాయ్, మాపడిది తెమ్మంటే రేపటికి తెచ్చే బాపతి కానీ లెక్కున్నావు సార్. డోర్ నెంబర్ లేదు, స్ట్రీట్ నెంబర్ లేదు, లొకేషన్ కరెక్ట్గా లేదు. ఈ అడ్రస్ కోసం గంట సేపటి నుంచి గల్లీలు తిరుగుతున్నాను సార్. ఓ పని చెప్పండి సార్. రేపు పొద్దున మీ ఇంటి పక్కన ఒక ఇల్లు కిరాయి తీసుకో సార్. నేను వచ్చి దిగుతా సార్. నీవు డెలివరీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్లాంటి రేంటి సార్? కొంచెం జర రేటింగ్ మంచిగా ఇవ్వండి సార్. నా లొట్ట పీస్ ఇస్తా సార్. మాటలు కొంచెం మంచిగా మాట్లాడండి సార్. కస్టమర్లం బే, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాం. బైరి గుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. లక్తే మార్ దిక్తే నాయి సాలే తేల్. అయిపోయారు డెలివరీ బాయ్స్ అంటే అంత చీప్ గా డెలివరీ బాయ్స్ తిడతారా? రేయ్, మీరు పెట్టే అడ్డమైన అడ్రస్ దొరక్క సందులలో గొంతులలో వెతికి అమ్మలాగా టైంకి తీసుకొచ్చి అన్నం పెడతావరా? గౌరవం అనే గౌరవం అక్కర్లేదురా, కానీ అరే ఒరే చీప్ గా తీసిపడేకండి. ఎప్పుడు చూడలే అమ్మ ఆకలి దంచుతా. అంకుల్ ఏం జరిగింది? ఆడు టమాటోడు ఎక్స్ట్రా చేస్తే ఆడికి పచ్చడి ఇచ్చిన. మళ్ళీ మేము పైన చూసినప్పుడు అతనే మిమ్మల్ని కింద పడేసి కొడుతున్నాడు కదా. మీరు చూసిర్రా? చూసాం అంకుల్, ఇది మాకు ఇచ్చేయండి. మరి నేనేం తినాలి రా బాయ్? మీరు ఇంకొకటి ఆర్డర్ చేసుకోండి అంకుల్. రారా తిందాం. మళ్ళా బావగాని పేటిఎంలో పైసలు ఏమంటే ఏమంటాడు? సాంబాకి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఈ టైంలో ఎవరు ఫోన్ చేసినా కానీ ఫోన్లు ఎత్తదు. అలెక్సా చెప్పినట్టే మనం 1 mg డోస్ ఇంజెక్షన్ అందరికి ఇచ్చాం కదా, అయినా కానీ వీళ్ళ బాడీస్ లో ఎలాంటి రియాక్షన్ లేదేంటి? అరే వీళ్ళ బాడీలు ఏంట్రా ఎంత డల్గా ఉన్నాయి? టెస్ట్ మ్యాచ్ లాగా ఉన్న వీళ్ళ బాడీ మూమెంట్స్ 2020 మ్యాచ్ స్పీడ్ అందుకోవడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? మీ డాడీ ల్యాబ్ లో ఇచ్చింగ్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని వాటర్ లో కలిపి వీళ్ళ మీద స్ప్రే చేద్దాం. కొక్కుంటూ ఆటోమేటిక్ గా వీళ్ళ బాడీస్ యాక్టివేట్ అయిపోతాయి. సూపర్ రా. ఇప్పుడు దీన్ని మనం ఎలా స్ప్రే చేస్తాం అనే ఐడియా వెరీ గుడ్ రా. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు నువ్వు కొట్టొచ్చి కొట్టరా కొట్టావనుకో, అది మన మీద పడితే
మనం గోక్కోవాలి. నేను సరిగ్గానే కొడతాను. ఏ ఇచ్చేరా. ఏం దగ్గర ఎందుకురా అట్లా నీకేమైందిరా? మేము దయాలం కాదు, పిల్లలమే. పిల్లరా? అవును అంకుల్, మీరు దొంగలని తెలిసే మేము ప్లాన్ వేసాం. ఇదే అంకుల్ జరిగింది. మీకు కూడా అవుతుందా? మీ బాడీలో తొందరగా యాక్టివేట్ అవ్వాలని ఇచ్చిన లిక్విడ్ వాటర్ లో కలిపి మీద స్ప్రే చేశాం. ఇంత యాసిడ్ కొట్టాల్సింది, దెబ్బకు చచ్చుండే వాళ్ళు. అవును. ఓ దీని తగలయ్యా. అన్నా శ్రీశైలం లేస్తాడన్నా. పండు అంటే పండగ చేసుకుంటాడు ఈడు. ఏడ పండిండు? ఇగో ఇక్కడ. ఎక్కడ? లేపండి. శ్రీశైలమన్నా. ఏరా రే. శ్రీశైలం. ఒరే పర్రి లే అన్నా. లే. పర్రి. రే శ్రీశైలం. పర్రి లేరా. వీడికి ఇంజక్షన్ లేట్కి ఇచ్చారా ఏంటి? అందరికి ఒకేసారి ఇచ్చాం. అందరూ తిన్నదే వాడు తిన్నాడు, అందరికి ఇచ్చిందే వాడికి ఇచ్చారు. అందరూ లేచి వాడు లేదంటే అయ్య బాబోయ్, తినొద్దురా అంటే కకృతి పడి మళ్ళీ దొరకదన్నట్టు పేకల దాకా తిన్నాడు. ఒరే వీళ్ళు కలిపిన క్లోరోఫామ్ ఓవర్ డోస్ అయి మన శ్రీశైలం కాడు మనకు లేకుండా పోయాడురా. నిష్కారణంగా వాడి కడుపులు పెట్టుకున్నారు కదా ఈ పిల్లలు. నిండిపోయినాయా? ఓ పర్రా, నా పర్రా, లేరా పర్రా, ఓ పర్రా, నా పర్రా, నే తప్పేను రోయ్యా పర్రా. అలాగే సారీ, ఆడి మీదే పడి ఏడుస్తా. పర్రా ఎందుకోండ్రా పిల్లనాయాలను బొక్కలు. ఏంట్రా శబ్దాలు? అరే సాంబా, ఆ పిల్ల నాయాలు నీ అద్దాల బద్దలు కొట్టి పారిపోయారా? ఇప్పుడు ఎలా రాని చూసేది? అరే పిల్లనాయాలు వదలొద్దురా, పట్టుకోండ్రా. అన్నయ్య డోర్ క్లోజ్ చేయి.